ఇతను మోహన్ ని మాత్రం సీఎంసీకి తరలించినట్లుగా తెలుస్తోంది. మరి అతని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది మోహన్? మోహన్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగా విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. సిఎంసీలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికైతే 42 గంటలు గడిచిన తర్వాత కానీ చెప్పలే ఉన్నటువంటి పరిస్థితులు వైద్యులు కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన ఇంతవరకైతే పూర్తి స్థాయిలో వారి బంధువులు కూడా సమాచారం ఇవ్వట్లేదు. ప్రస్తుతానికి వైద్యం కొనసాగుతుందన్నటువంటి అభిప్రాయంలోనే వారి బంధువులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి హెల్త్ బూత్ కూడా రిలీజ్ చేస్తాం. పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మోహన్ హెల్త్ ఏ విధంగా ఉందని మరి కొద్దిసేపట్లో చెప్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వేలూరు సీఎంసీకి చేరుకోవడం జరిగింది. చిత్తూరులో కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. చిత్తూరులో కూడా కటారు మోహన్ కు ఒక వర్గం ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే పాయింట్ బ్లాక్ లో పెట్టి తన కాల్చినట్లుగా తెలుస్తోంది. అది అనురాధకా లేదంటే మోహన్ కా? అనురాధకే పాయింట్ బ్లాంక్ లో కాల్చడంతో అక్కడికక్కడ కూలిపోయింది. మోహన్ కొంత తప్పించుకోవడంతో అతని మీద దాడి చేసి మరీ కాల్చారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు. ఫస్ట్ మోహన్ పైన గురిపెట్టినప్పటికీ అనురాధ సీట్ లో ఉన్నది. ఆయన పక్కన వెనక సీట్ లో కూర్చోవడంతో ఆమెకి అయితే ఇద్దరు లోపలికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇద్దరు వెపన్స్ తో వెళ్ళినటువంటి ఇద్దరు పైన ఒకేసారి అటాక్ చేసినటువంటి క్రమంలో మోహన్ తప్పించుకోవడం, కటార్ అనురాధకు మాత్రం పాయింట్ బ్లాంక్ లో పడడంతో అక్కడికక్కడ ఆయన కుప్పకూలిపోయినట్టుగా చెప్తున్నారు. దీంతో మోహన్ తప్పించుకున్నటువంటి క్రమంలో కొంత అలర్ట్ అయ్యి పక్కకు పడడం, అదేవిధంగా ఈ ఎవరైతే దుండగులు వెళ్లారో వాళ్ళు కూడా అప్పుడు వెనక్కి వచ్చేసే పరిస్థితి రావడంతో, అంటే చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అయ్యే లోపల దుండగులు పారిపోవడంతో ఈ మోహన్ మాత్రం కొంత ప్రాణాపాయ స్థితిలో మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ఇక ఇదే